నమస్కారం. ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే గలగల పారే కృష్ణమ్మ ఒకవైపు ఉంటే పసుపు దళంతో మంగళగిరి వేలాది మందితో జనాలతో క్రిక్కిరిసిన విందాలను చూస్తుంటే తెలుగుదేశం పార్టీ నల్లేరు మీద నడకగా గెలిచే అవకాశం ఉందని మీకు చెప్తున్నాను. నేను మీకు ఒక వ్యక్తి గురించి చెప్పాలి. నాకంటే మీకు బాగా తెలుసు. ఆయన ఎవరంటే పరిపాలనలో శ్రీరామచంద్రుడు, ఆపన్న సేవలో కర్ణుడు, పట్టుదలలో విక్రమార్కుడు, రాజీ లేని పోరాటం చేసే అర్జునుడు, ప్రాజెక్టులను అనుసంధానం చేసిన అపర భగీరథుడు, సైబరాబాద్ సృష్టించిన విశ్వామిత్రుడు. ఆయన ఎవరు? అదర్ దన్ సిబిఎన్. 40 years ఇండస్ట్రీ, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, సుదీర్ఘ రాజకీయ యాత్ర. ఇది మనందరం కూడా తెలుసుకోవాల్సింది. సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారంటే ఒక బ్రాండ్. ఈరోజు మరి ఎత్తిన పసుపు జెండా దించకుండా తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఎన్నో వేధింపులకు కేసెస్ కూడా వెరవకుండా ఎంతో ఉత్సాహంతో వచ్చిన పసుపు దళానికి మీ అందరికీ నా పాదాభివందనం. మరి మేము సైతం బాబు కోసం అని మహిళా శక్తికి రోజు వచ్చింది. మహిళలందరూ కూడా అవినీతి పాలనకు చరమగీతం పాడి అభివృద్ధికి పదంలో దూసుకుపోతున్న చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా అండగా ఉన్నామని ఈ రోజు మీరందరూ ఒకటి గుర్తు చేస్తున్నారు. మన గడపలకు పసుపు కుంకుమ ఎలానో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రతి గడప కూడా పసుపు జెండా, అదే మన ఎజెండా అని కూడా నేను ఈరోజు గంటాపదంగా చెప్తున్నాను. ఈరోజు మరి నేను ఇక్కడ నుంచోని మరి నారా చంద్రబాబు నాయుడు గారి ముందు నేను ఈరోజు మాట్లాడుతున్నానంటే అది అంతా కూడా వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకమైన సస్పెన్షన్ అని కూడా ఈరోజు మీకు గుర్తు చేస్తున్నాను. ఒక దళిత ఎమ్మెల్యేని నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీస్ అంటుంటారు. మరి ఎవరికి దళితులకి ఎస్సీ సప్లాన్స్ ఇచ్చారా? మీ 25,000 కోట్లు ఎక్కడికి పోయినాయి? మీకు రావాల్సిన 16.5% బడ్జెట్ లో మీకు ఏమైనా వచ్చిందా అని ఈరోజు నేను అడుగుతున్నాను. మీకు ఒకటి ఈరోజు గుర్తు చేస్తున్నా. మనకి స్విగ్గీ, జొమాటోలో ఏమొస్తుందమ్మా? మనకి ఇంట్లో కావాల్సిన ఉప్పులు, పసుపులు, యాక్సెసరీస్. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో డోర్ డెలివరీ ఏమొస్తాయో తెలుసా? డెడ్ బాడీస్. అంటే ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళితుని చంపిన వ్యక్తిని అనంతబాబు ఎమ్మెల్సీని పక్కన కూర్చొని మరి రాక్షస ఆనందం పొందుతున్న సీఎం, ఆయన దళితులంటే ప్రేమ. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను. మరి సొంత చెల్లి తల్లిని పరాయి రాష్ట్రాల్లో పంపించిన ఆయన దళితులంటే చాలా, నా అక్క, నా చెల్లి అంటే మీరందరూ నమ్ముతారా అని నేను అడుగుతున్నాను. మరి ముఖ్యంగా అమరావతి, నేను అమరావతి ప్రాంత ఎమ్మెల్యేని. మరి అందరికీ చెప్పాను అమరావతి ఇక్కడే ఉంటుంది. మరి మీరు ఢిల్లీ చూడలేదు, ముంబై చూడలేదు, చెన్నై చూడలేదు అనుకోకూడదు. ఎందుకంటే అమరావతి అంతకంటే గొప్పమైన నగరంగా జగనన్న కడతాడు అని చెప్తే నాకు ఓట్లేసారా మీరందరూ? కానీ వేసిన తర్వాత అసలైన చరిత్ర స్టార్ట్ అయింది. 3 రాజధానులు. ఈ 3 రాజధానులతో మరి అమరావతి దళిత రైతులు, అమరావతి మహిళా రైతులు కూడా ఈ రోజుకి ఆల్మోస్ట్ 1467 రోజుల పైన ధర్నాలు చేస్తున్నారు. మరి అమరావతి ఎక్కడుంది? ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ. మరి ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ దాని చుట్టూ కూడా 7 ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. అంటే దళితులంటే ప్రేమ ఉంటే మరి అమరావతిని ఎవరైనా ఆపుతారా? ఆపారంటే ఆయన ఏమనాలి మీరందరూ?
సైకో అంటారా, ఏమంటారు?